సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో పెద్దగట్టు జాతర జనసంద్రమైంది. లింగమంతుల జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నిన్న సాయంత్రం వైభవంగా ప్రారంభమైన జాతర ఈ నెల 20 వరకు కొనసాగనుంది. తెల్లవారుజాము నుంచే పెద్దగట్టు ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణలో సమ్మక్క సారాలమ్మ జాతర తర్వాత దురాజ్పల్లి అతిపెద్ద జాతరగా పేరుగాంచింది. దూరాజ్పల్లి జాతరతో హైదరాబాద్ విజయవాడ హైవేపై ఆంక్షలు పెట్టారు పోలీసులు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ మీదుగా మళ్లిస్తున్నారు. అటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ, నల్గొండ, నార్కట్పల్లి మీదుగా మళ్లించారు. సూర్యాపేట జిల్లా దూరాజ్పల్లి పెద్దగట్టు జాతరలో లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. డప్పు కొట్టి భక్తులను ఉత్సాహపరిచారు. రాష్ట్రం రైతులు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని మొక్కుకున్నానని తెలిపారు. జాతరకు 5 కోట్లతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి ఉత్తమ్. పెద్దగట్టు అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు సంబంధించిన అతిపెద్ద దేవాలయ ఉత్సవం, అతిపెద్ద జాతర. దీనికి ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా 5 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఇక్కడికి వచ్చే భక్తులకి మంచి వసతులు కల్పించాలని, అదేవిధంగా ఈ గుడికి మంచి పర్మనెంట్ స్ట్రక్చర్ కల్పించాలని మేము చిత్తశుద్ధితో ముందుకు పోతున్నాం. ఇక్కడికి ఈ 4 రోజుల్లో 35-40 లక్షల మంది భక్తులు రాబోతున్నారు. వాళ్ళందరికీ కూడా మంచి వసతులు ఉండాలి, సంతృప్తిగా వెనక్కి పోవాలని చూస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ, రైతులందరికీ మేలు చేయాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయి. జాతర ఏర్పాట్లు ఉపయోగిస్తూ అదేవిధంగా కొంత పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా నిర్మించబోతున్నాం. సరే, వ్యక్తిగతంగా కోరుకునేది ఏం లేదు. మన జిల్లా ప్రజలకి, మన రాష్ట్ర ప్రజలకి, రైతులకి అందరికీ మేలు జరగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. దురాజ్పల్లి జాతరలో స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి డప్పు చప్పులు. యాదవ సోదరులు డప్పు చప్పుల్లో గజ్జెల లాగులతో సందడి చేస్తున్నారు. డప్పు దరువులతో వెళ్లి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, అటు పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర అంటే ఇక అంగరంగ వైభవంగా ఉంటుంది. ఎట్లుంటారంటే యాదవులంతా కూడా ఒక్కతాటికై వచ్చి వాళ్ళంతా కూడా ఆడుతూ పాడుతూ వాళ్ళ సాంప్రదాయ దుస్తులలో స్వామివారిని కొలుస్తారు, బోనాన్ని అప్పచెప్తారు, వాళ్ళ కోరికల చిట్ట స్వామివారి ముందర పెడతారు. దానిలో భాగంగానే పెద్ద ఎత్తున ఈ కుటుంబం మొత్తం కూడా వచ్చి స్వామివారికి బోనం అప్పచెప్పే క్రమంలో పాటలు పాడుకుంటూ అంగరంగ వైభవంగా ముందుకు పోతున్నారు. ఒకసారి యాదవులకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు ఉంటాయి, వాళ్ళు ఎట్లా పాటలు పాడుకుంటూ పోతారు ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చిరన్నా మీరు? మా తొర్రూరు నుంచి వచ్చినామండి. మా తొర్రూరు మండలం ఇచ్చేసి తొర్రూరు గ్రామం కంటాయపాలెం. మాకు కులదైవం అనేటువంటి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు ఇచ్చేసినాం. ఎన్నేటాలు మొక్కినావు? జోడ 2 ఆటలు. మరి ఇంత పెద్ద డోలు వేసుకున్నావు, యానించో వస్తున్నావు, ఆడుతున్నావు, పాడుతున్నావు, ఇబ్బంది అనిపిస్తలేదా? లేకపోతే ఏం లేదు సార్, సంతోషంగా మేము యాదవుల పండు. దాంట్లో మంచి పాటలు పాడుతుంటారు కదా, ఏం పాటలు పాడతారు, ఎట్లా పాడతారు? పాట పాడు. పదల గట్ల మీద పడిసి నాది సందమామ, పదల గట్ల మీద పడిసి నాది సందమామ, సందమామ కంటే నువ్వు ఓ లింగన్న సక్కదనంగా ఉన్నావయ్యా ఓ లింగన్న, పదల గట్ల మీద పడిసి నాది సందమామ,
సందమామ బయల బయల గట్ల మీద పడిసినాది సందమామ 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 కంటే నువ్వు ఓ లింగాల్లో లింగాల్లో చక్కదనంగా ఉన్నావయ్యా ఓ లింగాల్లో లింగాల్లో చక్కదనంగా ఉన్నావయ్యా ఓ లింగాల్లో లింగాల్లో నల్లగుళ్ళ సాలాట నల్లెంగల బోడాట నల్లగుళ్ళ సాలాట నల్లెంగల బోడాట నిన్ను చూడవచ్చులమే అన్నో లింగల్లో నిన్ను చూడలో బయల బయల గట్ల మీద పడిసినాది సందమామ 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 కంటే నువ్వు ఓ లింగల్లో. ఎంతమంది వచ్చిర్రు? ఎట్లా ఎంతసేపు అయింది ఈ దానికి రావడానికి? ఈ నుంచి 3 గంటలు పట్టిందండి. 3 గంటలు పట్టింది. ఇలా మొత్తం ఉంటారా మళ్ళీ 2 రోజులు ఉంటారా? ఇవాళ మొత్తం ఉంటాం. ఎట్లా చేస్తుంటారు బోనం ఉపజెప్పేటప్పుడు? చాలా సంతోషం అనిపిస్తుంది. మాకు ఈ లింగమంతుల స్వామి అంటే మా కుల దైవత. మేము ఈ దేవుణ్ణి పూజించడం మాకు ఆరాధ్య దైవంగా పూజిస్తాం. చాలా బాగుంటది. ఇక్కడికి వచ్చినాక కూడా మంచిగా ఉంటది. ఏం పేరు నీ పేరు? ఏమో ఈ గజ్జలు ఎవరు కట్టిరు? ఇవి ఏది మంచి డాన్స్ చేస్తావా నువ్వు? ఇదేంది ఎట్లా కొడతావు? కొట్టు. ఏమేం చూసినావు ఈడ? ఏమేం చూసినావు ఇక్కడ? పెద్ద ఇది ఏంటిది? అవసరం అవసరం అవసరం. గట్టిగున్నావు. స్వామికి ఏం మొక్కినావు? మగర్ని పెద్దగా చూడల్లా. ఎంతమందిని పిలిచినావు పండుగకు? ఎంతమందిని పిలిచినావు పండుగకు? నా బలగం వచ్చాడు 50 మంది బలగం అంతా చల్లగా తిరిగి జయంతిలో పోవాలి. ఎక్కడి నుంచి వచ్చినావు? మేము గుంటూరు నుంచి వచ్చామండి. మేము బస్సు పెట్టుకొని గుంటూరు నుంచి దాదాపు 50 మంది పైగా వచ్చాము. ఇది ప్రతి సంవత్సరం కూడా వస్తాము. ఎంతో పవిత్రమైన యాదవులకి ఒక పవిత్రమైన స్థలము. మరి తెలంగాణలోనే అతి పెద్ద 2వ జాతరగా పేరుంది. గత 4 సంవత్సరాల నుంచి అంటే 2 పర్యాయాలు మేము గుంటూరు నుంచి బస్సులు పెట్టుకొని వచ్చిన సంఘటనలు ఉన్నాయి. అలానే భగవంతుడు మమ్మల్ని ఎల్లవెల్లా కాపాడితే ప్రతి సంవత్సరం వస్తామని చెప్పేసి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్వామివారిని మొక్కుతూ ఉంటారు. వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. ఓకే ఓకే. ఇక వీళ్ళంతా కూడా బోనాలను అప్పచెప్పేందుకు గంపలను అప్పచెప్పేందుకు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని కొలుస్తుంటారు. ఓలింగ నామస్మరణ చుట్టుపక్కల ఎక్కడ కూడా పెద్దగట్టు జాతర చుట్టూ మొత్తం కూడా కనిపిస్తూ ఉంది. ఈ నామస్మరణతోటి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు యాదవులందరూ కూడా. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, సూర్యాపేట జిల్లా.